హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. ప్రతి సాటర్డే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తుంటాను. మరి ఈ సాటర్డే ఏ కాన్సెప్ట్ తో వచ్చాను అనుకుంటున్నారా? యా, అదే ఏ. ఏ ఏంటి? వాట్ ఈస్ ఏ? ఆదిపురుష్ కాదండోయ్. అదే మన ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఆదిపురుష్ కాదు. ఇంకా మూవీయే బిగిన్ అవ్వలేదు. నేను ఆ మూవీ గురించి రివ్యూ ఎందుకు పెడతాను? ఆ మూవీ గురించి ఇంగ్లీష్ పార్ట్ ఎందుకు పెడతాను? The letter A has a very important significance as far as English is concerned. ఎంత ఎలాగ సిగ్నిఫికెన్స్ ఉంది అంటే ఏ మీద మనకి ఎన్నో వర్డ్స్ ఉన్నాయండి. దాంట్లో ఈ రోజు నేను ఈ పార్ట్‌లో ఏం చేయబోతున్నాను అంటే మీకు అసలు ఎగ్జామ్స్‌లో మన యూపీఎస్సీలో గానివ్వండి, ఐబీపీఎస్‌లో గానివ్వండి, ఎస్ఎస్సీలో గానివ్వండి, అదే సో కాల్డ్ సెట్ అంటున్నారు కదా! ఈ మధ్యన ఎన్ఆర్ఏ సెట్, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదో ఉంది కదా! మరి ఆ సెట్ కి సంబంధించిన ఇంగ్లీష్ కానివ్వండి, మీరు బయాలజీ అనుకోనివ్వండి, లేకపోతే ఏదో సబ్జెక్ట్ అవనివ్వండి, ఏతో ఎంత ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ వర్డ్స్ వస్తాయో అవి నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? యా, ఇప్పుడు చూద్దామండి. నంబర్ 1, ఎకరాలజీ. ఏంటమ్మా అది? ఎకరాలజీ. ఎకరాలజీని కట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయండి. మీరు ఇక్కడ ఆలజీ అనేది కట్ చేస్తే మిగిలింది ఎకార్. ఇది నేను మిమ్మల్ని సైన్స్ లోకి తీసుకెళ్ళిపోతా చూడండి. క్లాస్ అరక్నిడా. అరక్నిడా అంటే స్పైడర్. స్పైడర్ కి సంబంధించిన వర్డ్ అండి ఇది. గ్రీక్ లాంగ్వేజ్ లో అరక్నిడా అంటే గనక స్పైడర్. సో ఇప్పుడు చూస్తే ఈ క్లాస్ లో 3 ఉన్నాయండి. ఏంటంటే ఆర్డర్స్ మనకి స్కార్పియోనిడా, దాని తర్వాత అరెనే, దాని తర్వాత ఎకారి. ఎకారి అంటే టిక్స్ అండ్ మైట్స్ అండి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసారా, వాటిని టిక్స్ అండ్ మైట్స్ అంటాం. దీని రూట్ వర్డ్ చూడండి ఎకారి. అలా కాకుండా అరెనే అంటే గనక స్పైడర్స్, అదే స్కార్పినిడా అంటే గనక స్కార్పియన్స్. ఇవన్నీ ఏ క్లాస్ కి సంబంధించిందండి? అరక్నిడా. సో అరక్నిడాలో మళ్ళీ 3 ఆర్డర్స్ ఏంటి అంటే ఒకటి స్కార్పినిడా, ఇంకోటి అరెనే, ఇంకోటి ఎకారి. సో ఎకరాలజీ అని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే మరి ఎకారి అంటే టిక్స్ అండ్ మైట్స్ కాబట్టి ద స్టడీ ఆఫ్ మైట్స్ అండ్ టిక్స్, పురుగుల గురించి అధ్యయనాన్ని మనం ఎకరాలజీ అంటాం. చూసారా, ఏ అనే వర్డ్ కి ఏ అనే ఏ అనే లెటర్ కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో ఇక్కడ. నెక్స్ట్ వన్ అండి, ఎకాలజీ. ఇకాలజీ కాదండి, ఇకాలజీ. ఈసిఓఎల్ఓజివై. ఇకాలజీ అంటే మన హ్యూమన్ బీయింగ్స్ కి ఎన్వైరన్మెంట్ కి మధ్య రిలేషన్ ని ఎకాలజీ అంటాం, ఆ చదవడాన్ని. మరి ఇప్పుడు ఎకాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ మెడికల్ రెమెడీస్. ఎకో, ఎకో అని ఎక్కడైనా వస్తే రెమెడీ ఆర్ డ్రగ్ ఆర్ చికిత్స అని దాని అర్థం. ఆర్ డ్రగ్ ఆర్ చికిత్స అని దాని అర్థం. మనకి ఆర్టకాయిడ్స్ అని ఉంటాయండి. ఆర్టకాయిడ్స్ యాక్చువల్ గా దీని స్పెల్లింగ్ ఆర్టోకాయిడ్స్ అని రాస్తారు కొంతమంది, ఆర్టకాయిడ్స్ అంటారు. ఆర్టా అంటే సెల్ఫ్, అకాయిడ్, అకాయిడ్, అకాయిడ్. అకాయిడ్ అంటే ఏంటనక డ్రగ్ అనమాట. ఆర్ రెమెడీ అంటే సెల్ఫ్ రెమెడీ ఆర్ సెల్ఫ్ డ్రగ్ కింద యాక్ట్ చేస్తాయి ఇవి. ఏంటంటే అవే మన బాడీలో ఉండే ప్రోస్టగ్లాండిన్స్, దాని తర్వాత ల్యూకోట్రైన్స్, దాని తర్వాత థ్రాంబాక్సిన్స్. మనం ప్రోస్టగ్లాండిన్స్ అంటాం. అవి ఎందుకు ఉపయోగపడతాయండి? ప్రోస్టగ్లాండిన్స్ అనేవి మనకి మన టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడే ఎలర్జెన్స్ అన్నమాట. సో ప్రోస్టగ్లాండిన్స్ ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. దీస్ ఆర్ ద లిపిడ్స్ దట్ ఆర్ సింథసైజ్డ్ locally by inflammatory stimuli, by increasing pain. ఏమండి, ఇంక్రీజ్ ఇన్ పెయిన్ రిసెప్టర్స్ అని ఇచ్చాడు. ఇదంతా మీకు అంత సైంటిఫిక్ గా వెళ్ళడం అవసరం లేదు. సో ఇంకా నెక్స్ట్ చూడండి, మా థ్రాంబాక్సిన్స్ అన్నాడు. థ్రాంబో అంటే బ్లడ్ కి సంబంధించిందండి. ఏ వాసో కన్స్ట్రిక్టర్ అండ్ ఏ పొటెంట్ హైపర్టెన్సివ్ ఏజెంట్ అండ్ ఫెసిలిటేట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. క్లాటింగ్ ఉపయోగపడే వాటిని ఏమంటాం అంటే ఆటోకాయిడ్స్ ని థ్రాంబాక్సిన్స్ అంటాం. మరి ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ ల్యూకోట్రైన్స్ అంటాం. ఇప్పుడు మీరు కరోనా వైరస్ చదువుతున్నారుగా, వాటి గురించి ఎగ్జామ్స్ లో బోల్డెన్ పాయింట్స్ వస్తాయి. దాంట్లో సైటోకైనిన్స్ గురించి కూడా చదువుంటారు. మరి సైటోకైనిన్స్ అన్ని ఏంటి అంటే గనక ఇదిగోండి ఇక్కడ ఉంది, మెసెంజర్స్. మెసెంజర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తున్నాం అంటే చూడండి, ఆటోకాయిడ్స్ అంటే మన బాడీలో సమ్ లోకలైజ్డ్ గా అక్కడ సింథసైజ్ అయ్యి యాక్షన్స్ చూపిస్తాయి. అంతేగాని బ్లడ్ స్ట్రీమ్ ద్వారా పాస్ అవ్వవు. బ్లడ్ స్ట్రీమ్ ద్వారా పాస్ అయ్యేవి గ్లాండ్స్ నుంచి సిక్రెట్ అయ్యే హార్మోన్స్. ఇవేంటంటే లోకల్ హార్మోన్స్ అంటాం. మన యూపీఎస్సి ఒక ఎగ్జామ్ లో ఏమని ఇచ్చంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మీకు ఆటోకాయిడ్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ బ్లడ్ లేకపోతే ఆటోకాయిడ్స్ ఆర్ లోకల్ హార్మోన్స్ అని ఇస్తే దీస్ ఆర్ లోకల్ హార్మోన్స్ అండి. దీస్ డు నాట్ pass through blood. These act locally, hence these are known as local messengers. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే రేపు పొద్దున మీకు ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ లో రావచ్చు. ఎకాలజీ అంటే అడుగుతాడు. మీరు ఎకాలజీ ఏమో స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా బిస్కెట్ చేస్తే మీకు పడుతుంది క్రీమ్. సో అకాలజీ అంటే స్టడీ ఆఫ్ రెమెడీస్ ఆర్ డ్రగ్ ఆర్ లోకల్లీ యాక్టింగ్ యునో దిస్ థింగ్. మరి అకరాలజీ అంటే ఏంటంటే గనక దేనికి సంబంధించిందంటే స్టడీ ఆఫ్ మైట్స్ అండ్ టిక్స్ అండి.
ఓకేనా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చూద్దాం. అడినాలజీ. అడినాలజీ అంటే ఏంటమ్మా? ఆలజీ అంటే స్టడీ. మరి అడినో అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అడినో అంటే గ్రంథి. ఇంగ్లీష్ లో గ్లాండ్ అంటాం, తెలుగులో గ్రంథి అంటాం. సో అడినైటిస్, అడినోమా, అడినెక్టమీ, అడినాలజీ, అడినోపతి, ఎన్ని వర్డ్స్ చూడండి. ఐటిస్ అనే సఫిక్స్ ఎక్కడైనా వస్తే అంటే ఈ సఫిక్స్ అంటే వర్డ్ చివరి వచ్చేదమ్మా. సో అడినైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లాండ్స్ అన్నమాట. కొంతమంది థైరాయిడ్ గ్లాండ్ అని, అది అడినైటిస్ కింద వస్తుంది. అడినోమా, ఓమా అనే సఫిక్స్ ఎక్కడైనా వస్తే క్యాన్సర్ అని. సో అడినోమా అంటే క్యాన్సర్ ఆఫ్ సెవరల్ గ్లాండ్స్ అని. దాని తర్వాత అడినెక్టమీ, ఎక్టమీ, టోమీ అంటే కటింగ్ అండి. సో కటింగ్ ఆఫ్ సమ్ గ్లాండ్స్, దాన్ని అడినెక్టమీ అంటాం. అడినాలజీ, అడినాలజీ ఇక్కడే వచ్చాను మళ్ళీ, స్టడీ ఆఫ్ గ్లాండ్స్, గ్రంథుల గురించి చదవడాన్ని మనం అడినాలజీ అంటాం. మరి అడినోపతి అంటే ఏంటి? పతి అంటే డిసీజ్ కాబట్టి ద డిసీజ్డ్ స్టేట్ ఆఫ్ ఎ గ్లాండ్ ఈజ్ నోన్ యాజ్ అడినాలజీ. చూసారా ఏ అనే లెటర్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఓకే, మనం సినిమాల కింద చూడకూడదండి, దాంట్లోంచి మనం ఏ ఇన్ఫర్ చేయాలి, ఏమి డిడ్యూస్ చేయాలి అనేది మీరు చూసుకుంటా ఉండాలి. సో ఎకరాలజీ, ఎకాలజీ, అడినాలజీ. నెక్స్ట్ అగ్రాలజీ, అగ్రోనామిక్స్, అగ్రోస్టాలజీ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అగ్రాలజీ, అగ్రోనామిక్స్ అండ్ అగ్రోస్టాలజీ. మన వాళ్ళు ఊరికినే కన్ఫ్యూజ్ అవుతారు. వచ్చిన టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు గ్రీనరీ కనబడుతుంది, ఇక్కడ గ్రీనరీ కనబడుతుంది, ఇక్కడ గ్రీనరీ కనబడుతుంది. అయితే నాకు కావాల్సింది ఏంటంటే అగ్రాలజీ అంటే ఏంటంటే, ఆలజీ అంటే స్టడీ, అగ్రో అంటే అగ్రికల్చర్ కి సంబంధించింది. మరి ఇక్కడ కూడా అగ్రోనామిక్స్ అని ఉంది. ఇక్కడ ఇది ఏ టూ వర్డ్స్ యొక్క కాంబినేషన్ అంటే అగ్రి ప్లస్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే దేని గురించి చెప్తామండి? ఆర్థికం, డబ్బు, ప్రొడక్టివిటీ. సో స్టడీ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్, నామిక్స్, ప్రొడక్టివిటీ, స్టడీ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్. ఈ ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంత బాగా ప్రొడక్టివిటీ ఇవ్వగలదు, ఎంత బాగా ఉపయోగపడగలదు క్యాటిల్ కి, వాటికి, అది అగ్రోనామిక్స్. మరి అగ్రోస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ గ్రాసెస్. ఓన్లీ గడ్డి గురించి చదవడాన్ని స్టోలాన్ అని ఎప్పుడైనా చదివారా అండి? స్టోలాన్ సక్కర్స్ అని చదువుంటారు, భూమి మీద పెరిగేవి. అగ్రోస్టాలజీ అంటే గనక స్టడీ ఆఫ్ గ్రాసెస్. మరి అగ్రాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ అగ్రికల్చరల్ సాయిల్స్. అగ్రి గురించి, పొలాల గురించి చదవడం కాదు, పొలాల్లో పెరిగే సాయిల్స్ గురించి చదవడాన్ని అగ్రాలజీ అంటాం. మామూలుగా సాయిల్స్ గురించి చదవడాన్ని పెడాలజీ అంటాం. గుర్తుపెట్టుకోండి, మామూలుగా సాయిల్స్ గురించి చదవడాన్ని పెడాలజీ అంటాం. అదే స్టడీ ఆఫ్ అగ్రికల్చరల్ సాయిల్స్ ని అగ్రాలజీ అంటాం. మళ్ళీ ఏ అనే లెటర్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి, ఆది పురుష్. దట్స్ ఆల్. సో ఐ రిపీట్, ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేస్తాను చూడండి. ఎకరాలజీ అంటే మీకు అరక్నిడా గుర్తుకు రావాలి. దాని తర్వాత అకాలజీ అంటే ఆటోకాయిడ్స్ గుర్తుకు రావాలి. అడినాలజీ అంటే గ్లాండ్ గుర్తుకు రావాలి. ఓమా అనే సఫిక్స్ అడిగితే క్యాన్సర్ గుర్తుకు రావాలి. ఎక్టమీ అంటే కటింగ్ అని గుర్తుకు రావాలి. అగ్రాలజీ, అగ్రోనామిక్స్, అగ్రోస్టాలజీలో ప్రొడక్టివిటీ దేనికి సంబంధించిందంటే ఎకనామిక్స్, నామిక్స్, ప్రొడక్టివిటీ కాబట్టి ఫసక్ 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 లాగేసి పడేయాలి సబ్జెక్ట్ ని. నెక్స్ట్ అండి అపియాలజీ. ఇది నేను సైన్స్ గ్రాడ్యుయేట్ ని కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, అపిస్ డార్సేటా అండ్ అపిస్ మెల్లిఫెరా అని ఉంటాయి. అవేంటంటే తేనెటీగ యొక్క సైంటిఫిక్ నేమ్స్. సో అపిస్ అని వచ్చింది కాబట్టి అందరూ ఏప్ అనుకుంటారు. ఏప్ అంటే కోతి, అపిస్ అంటే తేనెటీగ. సో ఎపియాలజీ అంటే ఎపియో ప్లస్ ఆలజీ అంటే స్టడీ ఆఫ్ బీస్, దాన్ని మనం ఎపియాలజీ అంటాం. మరి అరక్నాలజీ. ఏమండి అరక్నాలజీ చూసుకున్నారా ఇందాకే? అరక్నా అంటే స్పైడర్ కి సంబంధించింది కాబట్టి స్టడీ ఆఫ్ స్పైడర్స్ ఇస్ నోన్ యాజ్ అరక్నాలజీ. నెక్స్ట్ ఆర్క్టోఫిలీ. ఆర్క్టోఫిలీ అంటే ఏంటంటే, ఏమంటే మీకు ఒక చిన్న రూట్ వర్డ్ ఉంది, అదేంటంటే ఆర్కిటిక్. ఆర్కిటిక్ ఓషన్ అని ఎప్పుడైనా చూసారా? ఆర్క్టిక్ అంటాం. అంటార్క్టికా, ఆర్క్టికా. ఏమంటే ద స్టడీ ఆఫ్ టెడ్డీ బేర్స్. ఎందుకంటే ఆర్టిక్ అంటే బేర్. మరి బేర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు అక్కడ మరి ఆర్టిక్ రీజన్ లో దొరుకుతాయి, అందుకనే దానికి పేరు పెట్టారు ఆర్టిక్ రీజన్ అని. అంటార్క్టికా అంటే ఏంటండి? అంటార్క్టికా అంటే ఏంటి? మీరు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ పెట్టాను చూడండి, విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ డు యూ నాట్ గెట్ ఇన్ అంటార్క్టికా? దిస్ వాజ్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వశ్చన్ అంటే ఒకసారి. కానీ ఇది తెలియాలంటే నీకు ఇంగ్లీష్ బేసిక్ తెలియాలి. అదేంటో నీకు ఇక్కడే చెప్పా నాన్న. ఇక్కడ ఇది అంటార్క్టికా అంటే యాంటై ప్లస్ ఆర్క్టిక్. ఆర్క్టిక్ అంటే నేను బేర్ అని చెప్పాను, యాంటై అంటే నో అని చెప్పాను. సో విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ డూ యూ నాట్ గెట్ ఇన్ అంటార్క్టికా? దీని ఆన్సర్ మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి. అండ్ నౌ నెక్స్ట్ వర్డ్ మీరు చూస్తే ఇక్కడ ఆర్కాలజీ. ఏమండి ఆర్కా ఆర్ క్రసీ అని ఎక్కడైనా వస్తే దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ అండి. సో స్టడీ ఆఫ్ ఒరిజిన్స్ ఆఫ్ గవర్నమెంట్ ని మనం ఆర్కాలజీ అంటాం. ఓకేనా? మోనార్కీ అంటే ఏంటండి? ఒకటే రూల్. మోనార్కీ ఒకటే రూల్. డయార్కీ ఇద్దరు రూల్. ప్లూటార్కీ రిచ్ పీపుల్ రూల్ చేస్తే దాన్ని ప్లూటార్కీ అంటాం. సో ఆర్కీ అని ఎక్కడైనా వస్తే గనక రూల్ కి, ప్లూటా అని చెప్తే రిచ్ అన్నమాట. సో రిచ్ పీపుల్ గనక ప్రభుత్వాన్ని మరి పాలిస్తే దాన్ని ప్లూటార్కీ అంటాం. మరి ఆల్బోక్రసీ అంటే ఏంటి? నేను ఇప్పుడే చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్, ఆర్కా అన్న, క్రసీ అన్న రూల్ పాలనకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూస్తే ఆల్బో, మన గుడ్డు తింటారు కానీ గుడ్డులో బయట ఉండేది అల్బుమిన్ అండి. మరి లోపల ఉండేది ఏంటంటే ఎల్లో.
దీన్నే తెలుగులో సనా ఏదో అంటాం. సో ఆల్బో అంటే వైట్ కాబట్టి గవర్నమెంట్ బై వైట్ పీపుల్. అమెరికన్ రెవల్యూషన్ జరగముందు ఆల్బోక్రసీ ఆల్బోక్రసీ అనేవాళ్ళు. ఓన్లీ వైట్ పీపుల్ రూల్ చేస్తున్నారేంటి? నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళు రారా? సో ఆల్బోక్రసీ ఆల్బోక్రసీ అనే వర్డ్ అప్పుడు ఫెమిలరైజ్ చేశారు. ఆల్బోక్రసీ అంటే ఆల్బుమిన్ అంటే వైట్ కాబట్టి వైట్ పీపుల్ రూల్ చేస్తే ఆల్బోక్రసీ అంటాం. మరి ఫాలోక్రసీ అంటే ఏంటంటే ఇటు మీరు రైట్ సైడ్ ఒక విగ్రహాన్ని చూస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ల క్రిందట దొరికిన శివలింగం అండి ఇది. శివలింగం. ఏమండి శివలింగం అన్నాను కదండి, అసలే ఇవాళ వినాయక చవితి. అవునా? లింగం అంటే సైన్స్ రిలీజన్ కలుపుదామండి ఇంగ్లీష్ లో. కలకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బట్టి పడితే రాదు బాస్. ఇక్కడ లింగం అన్నానంటే, లింగం అంటే ఇంగ్లీష్ లో పినిస్ అంటాం. పినిస్ అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. శివుని యొక్క లింగాన్ని మనం పూజిస్తాం. సో పినిస్ అంటే ఏంటండి? పినిస్ అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. మరి ఇది మరి గ్రీక్ లాంగ్వేజ్ లో పెనిస్ ఏమంటాం అంటే ఫాలస్ అంటాం. ఫాలస్ అంటే పినిస్ షేప్ లో ఉంటది. ఇలాగా చూసుకోండి, దిస్ వన్ లైక్ దిస్. అందుకనే ఫాలోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ బై మెన్. ఎందుకు ఉమెన్ కాదంటే మరి పినిస్ మరి మెన్ లో ఉంటుంది కాబట్టి ఫాలోక్రసీ అంటే గవర్నమెంట్ బై మెన్ అన్నారు. మరి ఆల్బోక్రసీకి ఫాలోక్రసీకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇది తెల్లవాళ్ళు పరిపాలించడం ఆల్బోక్రసీ అంటే, మరి ఫాలోక్రసీ అంటే గవర్నమెంట్ బై మెన్. మరి క్రిటార్కీ అంటే ఏంటంటే క్రిటార్ అంటే ఏంటంటే జడ్జ్ అండి. న్యాయాన్ని మరి కాపాడే వాళ్ళు పాలిస్తే మరి దీన్నే క్రిటార్కీ అంటాం. క్రిటార్కీ. ఏమండి ప్లూటోక్రసీ, మరి కాకిస్టోక్రసీ, దాని తర్వాత క్లిప్టోక్రసీ, స్ట్రాటోక్రసీ రిపీటెడ్ గా వస్తాయి ఎగ్జామ్స్ లో. కానీ రేపొద్దు నేను ఆల్బోక్రసీ అని అడిగితే, ఫాలోక్రసీ అని అడిగితే, క్రిటార్కీ అని అడిగితే ఏం పెడతావు? అందుకనే ఎక్కడైతే మీకు డిఫికల్ట్ అనిపిస్తుందో, ఎక్కడైతే కాంప్లికేటెడ్ అనిపిస్తుందో ఏఆర్ పాఠశాల మీకు డెఫినెట్ గా ఉందండి. అండ్ నేను కంక్లూడ్ చేయకముందు ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి చూసి ఆర్టిక్ అంటే పోలార్ బేర ఏదో అనుకొని దాని తర్వాత మీరు నాకు చెప్పాలి, విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ డూ యూ నాట్ గెట్ ఇన్ అంటార్క్టికా. అంటార్క్టికా అంటే యాంటై ప్లస్ ఆర్టిక్, అంటార్క్టికా. ఓకే, దీని ఆన్సర్ మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, అండ్ మీరు అందరూ హ్యాపీగా ఉంటారు, ఉండాలి అంతే. ఏఆర్ పాఠశాల ఎప్పుడు మీ వెల్ఫేర్ కోసమే ఆలోచిస్తుంది. మీకు ఏం క్వైరీస్ ఉన్నా సరే ఇదిగోండి ఇక్కడ ఉన్నది, మీరు నాకు వాట్సాప్ నంబర్ మీకు ఉంటది, మీరు కాల్ చేయండి, విల్ రెస్పాండ్ టు యూ. అంతవరకు వచ్చే వారం నెక్స్ట్ క్లాస్ మళ్ళీ దీని పార్ట్ కంటిన్యూషన్ చేయాలో లేకపోతే లేదా అనేది మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెడితే దాని ప్రకారంగా మీకు ఇష్టమైనట్టే మరి ఏఆర్ పాఠశాల నుంచి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. అంతవరకు చిల్, బాయ్, నమస్తే.